వెల్కమ్ టు అవర్ ఛానల్. జమిలీ ఎన్నికలు ఏంటి? జమిలీ ఎన్నికలు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. రీసెంట్గా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు లోక్సభలో 129వ రాజ్యాంగ సవరణ ద్వారా జమిలీ ఎన్నికలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగడం అన్నమాట. అంటే లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీకి ఈ రెండు ఎన్నికలు దేశం మొత్తం ఒకేసారి జరిగితే అలాంటి ఎన్నికలనే జమిలీ ఎన్నికలు అని పిలుస్తారన్నమాట. మరి ఇప్పుడే ఈ వాయిస్ వినిపిస్తుందా జమిలీ ఎన్నికలు అనేది? ఇంతకు ముందు లేదా భారతదేశంలో అని చూస్తే జమిలీ ఎన్నికలు అనేది ఇంతకు ముందు ఉంది. 1951-52 నుండి 1967 వరకు రాష్ట్రాలకు అదేవిధంగా లోక్సభకి సంబంధించిన అంటే లోక్సభకి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి 1952 నుండి 1967 వరకు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని అసెంబ్లీలు రద్దు కావడం, అదేవిధంగా నాలుగో లోక్సభ అర్ధాంతరంగా 1970లోనే ముగిసిపోవడం జరిగిందన్నమాట. ఆ తర్వాత అసెంబ్లీల రద్దు కావడం వల్ల ఎవరిష్టంగా వాళ్ళ అంటే రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఆ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికలు నిర్వహించడం, తర్వాత నాలుగో లోక్సభ అర్ధాంతరంగా ముగిసిపోవడం వల్ల ఈ విధానంలో కొన్ని మార్పులు వచ్చాయన్నమాట. అప్పటి నుండి ఒకే రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం, మళ్ళీ తర్వాత లోక్సభ ఎన్నికలను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే 129వ రాజ్యాంగ సవరణలో ఈ విధంగా జమిలీ ఎన్నికలు అనే బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుని లోక్సభలో 268 మంది బిల్లుని ప్రతిపాదిస్తే అంటే బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే సుమారు 169 మంది అంటే 168 కంటే ఎక్కువ మంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని ఖచ్చితంగా 2/3 మెజార్టీతో ప్రతిపాదించాలన్నమాట. అంటే సభకు హాజరైన ప్రతి ముగ్గురులో ఇద్దరు కంపల్సరిగా దాన్ని అనుకూలించాలన్నమాట. అయితే మరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అందుబాటులోకి వస్తుందా అంటే అమల్లోకి వస్తుందా అంటే దానికి టైం పట్టిద్ది. ఒకవేళ అమల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది పరిణామం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అసలు ఏం చెప్తుంది అంటే జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్, ఇట్ మీన్స్ ఒకే దేశం ఒకే ఎన్నికలని చెప్తుంది. అంటే దేశానికి అంతా లోక్సభకి అసెంబ్లీకి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కంపల్సరిగా లోక్సభకి అదేవిధంగా రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికల్ని జరగాలని చెప్తుంది ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్. అదేవిధంగా ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్ ద్వారా కొన్ని ఆర్టికల్స్ని సవరించాలన్నమాట. రాజ్యాంగంలో ఇదివరకే ఉన్న కొన్ని ఆర్టికల్స్ని సవరణలు చేయాలన్నమాట. అందులో లేని విషయాలని పొందుపరచాలి, అదేవిధంగా ఉన్న విషయాలని కొన్నింటిని తొలగించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా ఆర్టికల్ 82A చేర్చడం జరుగుతుంది. అండ్ ఇంకొక 3 ఆర్టికల్స్లో కొన్ని సవరణలు చేయడం జరుగుతుంది. 82A చేర్చుతున్నారు, అదేవిధంగా ఆర్టికల్ 83ని, అదేవిధంగా ఈ ఆర్టికల్ 172ని అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 327ని సవరించబోతున్నారన్నమాట. ఈ ఆర్టికల్స్లో అసలు ఏం విషయం ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ 82 కానీ ఆర్టికల్ 83 కానీ ఆర్టికల్ 172 కానీ ఆర్టికల్ 327 కానీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే లోక్సభ కాలపరిమితిని బేస్ చేసుకొని అసెంబ్లీస్ అనేటివి ఉంటాయి అనేది చెప్తుంది. అయితే లోక్సభ కాల పరిమితిని బేస్ చేసుకొని అసెంబ్లీ ఉంటుంది అంటే అసలు ఏంటి ఇది? లోక్సభ ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2029లో సార్వత్రిక ఎన్నికలు జరిగి లోక్సభ అనేది ముందుగా
సమావేశంలోకి వస్తే అదే రోజు ముందు సమావేశంలోనే రాష్ట్రపతి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజుని అది June 1 June 2 ఒకవేళ అదే ముందు రోజుగా డిసైడ్ చేస్తే ఆ తర్వాత వచ్చే 5 years ని లెక్క కట్టుకొని అసెంబ్లీ డేట్ అనేది ముగిసిపోతుంది, అసెంబ్లీ సమయం అనేది ముగిసిపోతుంది. ఓకే, అయితే ఆ లోపు ఏవైనా అసెంబ్లీలు అంతకంటే ఎక్కువ అసెంబ్లీ పరిమితిని కలిగి ఉంటాయి, అంటే గడువును కలిగి ఉన్నట్లయితే అది పనికిరాదనమాట. అంటే ఆ సమయంతోనే ముగియాలి అనేది చెప్తుంది. అంటే ఇందులో ఉన్న విషయం ఏంటి అంటే లోక్సభ కాల పరిమితిని బేస్ చేసుకొని మాత్రమే అసెంబ్లీ కాల పరిమితి ఉంటుంది. ఇన్ కేస్ అసెంబ్లీల కాల పరిమితి ఎక్కువగా ఉన్నా ఆ అసెంబ్లీల కాల పరిమితిని కుదించవచ్చు, అంటే తగ్గించవచ్చు లోక్సభ అనేది. అదేవిధంగా అసెంబ్లీ కాల పరిమితి తక్కువగా ఉన్న లోక్సభ కాల పరిమితిని బేస్ చేసుకొని ఆ అసెంబ్లీలని పొడిగించవచ్చు, తగ్గించవచ్చు, పొడిగించవచ్చు. అదేవిధంగా అసెంబ్లీలలో ఎలక్షన్స్ జరిగేటట్లు చూడొచ్చు, లేదంటే అసెంబ్లీలో ఎలక్షన్స్ జరగకుండా చేసే అన్ని అవకాశాలు కూడా లోక్సభకి లభించేట్లు చేస్తుంది అన్నమాట ఈ 129వ రాజ్యాంగ సవరణలో ఉన్న ఆర్టికల్ 82A విధంగా అందులో ఉన్న క్లాజెస్ కానీ, అదేవిధంగా ఆర్టికల్ 173 ఆర్టికల్ 173, అదేవిధంగా ఆర్టికల్ 327, అదేవిధంగా ఆర్టికల్ 83 అనేది ఆల్మోస్ట్ లోక్సభతో మాత్రమే అసెంబ్లీ కాల పరిమితి ఉంటుంది. లేకపోయినట్టయితే ఆ అసెంబ్లీలని రద్దు చేయొచ్చు, ఉన్నట్లయితే ఆ అసెంబ్లీని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. అసెంబ్లీలను పొడిగించండి, లేదంటే తగ్గించండి, లేదంటే ఇంకా పరిమితులకి లోబడి ఏదైనా చేయొచ్చు అనే విషయాన్ని ఆర్టికల్ మన 129వ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది అన్నమాట. మరి ఈ 129వ రాజ్యాంగ సవరణ వల్ల, ఈ బిల్లు వల్ల మరి ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, అయితే 129వ రాజ్యాంగ సవరణని ప్రతిపక్షాలు చాలా మట్టుకు వ్యతిరేకించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ జరిగింది 129వ రాజ్యాంగ సవరణని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఒకే దేశానికి అంటే ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎలక్షన్ జరిగితే అందరికీ మంచిదే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కేంద్రం అనేది నియంతృత్వ పోకడను ప్రదర్శిస్తుంది అని మాత్రం ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు చెప్పుకోలేని దెబ్బగా వర్ణిస్తున్నాయి అన్నమాట ఈ బిల్లుని. అంటే కేంద్రం వచ్చి వాళ్ళు ఉన్న అసెంబ్లీ పరిమితిని తగ్గిస్తా అంటే ఊరుకోవట్లేదన్నమాట. ఓకే, కేంద్రం పొడిగించవచ్చు, తగ్గించవచ్చు అన్నారు కదా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తగ్గిస్తా అంటే ఒక 1 year అసెంబ్లీ కాల పరిమితి ఉంటే ఆ 1 year కాల పరిమితి కంటే ముందే ఆ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లోక్సభకి ఉంటాయి. మరి అది ఎలా అనేసి ప్రతిపక్షాల ఆరోపణ. అదేవిధంగా కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా మట్టుకు ప్రాంతీయ పార్టీలపైన, రాష్ట్రాలపైన పడుతుంది. వాళ్ళు కేంద్రం ఏదైతే పథకాలను ఇస్తూ ఉన్నారో ఆ పథకాల గురించి అప్పుడు ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళి ప్రజల్ని కూడా ఆకర్షించే అవకాశాలు చాలా ఉంటాయి, ఓటర్లని కూడా అనేసి నియంతృత్వ పోకడలు వద్దు, ఈ నియంతృత్వ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అనే విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నమాట. ఓకే, అయితే ఈ విధానంలో మరి నిజమే ప్రాంతీయ పార్టీలకు చెప్పుకోలేని దెబ్బగానే వర్ణించవచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీని రద్దు చేస్తా అంటే వీళ్ళకి ఎలా 1 year ఉండనివ్వండి, 2 years ఉండనివ్వండి, లోక్సభతో పాటే కాల పరిమితి ముగిసిపోతుంది. మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు దెబ్బ అనే చెప్పొచ్చు. లోక్సభ అంటే కేంద్రం విధించిన పథకాలు మాత్రమే ప్రజల్లోకి నేరుగా వెళ్తాయి, మేమే అంతా చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు అనేసి ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి ఈ బిల్లుని. ఓకే, మరి కేంద్రం ఏమంటుంది అంటే 1 nation 1 election ఈజ్ గుడ్ ఫర్ ఆల్ మెంబర్స్ అని చెప్తుంది అన్నమాట. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది మేము నియంత్రిత్వంగా ప్రదర్శించట్లేదు, ఇది ఇప్పటి నుండే లేదు, ఇప్పుడే మేము కొత్తగా తీసుకురాలేదు. ఇక ఇంతకుముందు ఆల్రెడీ 1952లో అదేవిధంగా 1967 వరకు ఉంది. కొన్ని అనుకోలేని పరిణామాల వల్ల మాత్రమే అప్పుడు రద్దయిపోయింది. ఇప్పుడే మేము తీసుకొచ్చినట్లు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి?
ఒకే దేశానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే అది అందరికీ మంచిదే కదా. మరి ప్రజలు ఒకసారి రమ్మంటే ఒకసారి రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగేటప్పుడు వస్తారు, ఎలక్షన్స్కి ఓటేసిపోతారు. మళ్ళీ లోక్సభకి రమ్మంటే వస్తారు, ఎలక్షన్స్ అంటే ఓట్లేసిపోతారా? వాళ్ళకి కూడా చిరాకు తెప్పించొద్దు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది అటు ప్రతిపక్షాలకి ఇటు అంటే అధికారంలో ఉన్న అధికార పార్టీకి, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకి, అదేవిధంగా ప్రజలకి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీకు అపోహలు వద్దు అనేది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళందరికీ, ప్రాంతీయ పార్టీలకి కేంద్రం అధికార పార్టీ ద్వారా తెలియజేస్తుంది. మరి ఈసీ ఏమంటుంది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? ఆల్రెడీ చెప్పేసింది, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది, వి ఆల్రెడీ రెడీ. ఓకే, మేము కంపల్సరీగా జమిలీ ఎన్నికలను నిర్వహిస్తాం, మాకు ఆ సత్తా ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం మనది ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం. అదేవిధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓకే, అండ్ చూసినట్లయితే ప్రపంచంలోకి వెళ్ళా కూడా అత్యంత మంది ఎక్కడ అంటే ఓటర్లు ఉంటారు అంటే అది కూడా మన దేశంలోనే. ఎంత యూత్ ఉన్నా, ఎంతమంది ఓటర్లు ఉన్నా మేము మా సత్తా ద్వారా ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఓకే, ఒకేసారి మేము ఎలక్షన్స్ లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీకి నిర్వహిస్తాం అనేసి చెప్తుందన్నమాట. ఓకే, అయితే ఈసీ కంప్లీట్గా ఈ జమిలీ ఎన్నికలకి సపోర్టింగ్ అనే ఉంది. మేము మా డ్యూటీ ఖచ్చితంగా చేస్తాం, కానీ వీ హ్యావ్ సమ్ డిమాండ్స్ అని చెప్పింది. వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పింది. ఏంటి ఆ డిమాండ్స్ అంటే, మీరు 10,000 కోట్లు అంటే 10,000 కోట్లు కనుక మీరు ఇవ్వాలి, అంటే మాకు ఇవ్వాలి. ఓకే, ఇంత 10,000 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. దేనికి? ఈవీఎంస్ ఒక్కసారి కొనడానికి. ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడానికి ఈవీఎంస్ కొనాలంటే 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఈ 10,000 కోట్లని ఒకసారి ఇచ్చినట్లయితే ఈవీఎంస్ మనం సమకూర్చుకోవచ్చు. అదేవిధంగా దేశంలో ఒకేసారి అన్ని రాష్ట్రాలకి లోక్సభతో పాటు ఎలక్షన్స్ జరపవచ్చు. మరి ఈ ఈవీఎంస్ ఒకసారి తీసుకుంటే ఎన్నిసార్లకి పనికొస్తాయి? ఓకే, అయితే ఒకసారి ఈవీఎంస్ని 10,000 కోట్లతో కొంటే 3 టర్మ్స్ వస్తుందంట. ఓకే, అంటే ఒక్క ఈవీఎం 3 టైమ్స్ పనిచేసిన తర్వాత దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది, అంటే దాని కాల పరిమితి ముగుస్తుంది. ఇలా 10,000 కోట్లు ఖర్చు అవుతున్నదని చెప్పింది. అదేవిధంగా ఈసీ కూడా సపోర్ట్ చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు చేస్తే మంచిది, బాగానే ఉంటుంది, ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పింది అన్నమాట. ఓకే, అయితే చాలా కమిటీలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఎప్పటి నుండో కమిటీలు వస్తుంది. అంటే రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా కంపల్సరీగా జమిలీ ఎన్నికలు అనేది మంచి విషయమే, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా జరిగితే బెస్టే అని చెప్తున్నారన్నమాట. అయితే మరి ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒకసారి చూద్దాం. ఓకే, అయితే ఒక్కటేంటంటే ప్రజలకి మంచి జరుగుతుందండి. ఎందుకు అంటే ఒకసారి నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రజలందరూ కలిసి వనభోజాలకు వెళ్ళినప్పుడు అది చాలా బాగుంటుంది. అది బాగుంటుంది. అంటే వనభోజాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పండగ వాతావరణం లాగా దానిలో పార్టిసిపేట్ చేసి కలిసి తినడం, ఉండడం, అది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఓకే, ఒక్కొక్కరు వెళ్ళి చేయాలంటే దాన్ని ఎలా ఉంటుంది, అది పాసిబుల్ కాని విషయం. ఇప్పుడు ఇదే విధంగా ఈసీ చెప్పినట్టుగానే ప్రజలకి ఒక పండగలాగా ఎలక్షన్స్ నిర్వహించవచ్చు. అదేవిధంగా ఒక్కొక్కరిని ఒక్కసారి ఉప ఎన్నికలు జరిగినప్పుడు రావాలి, లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు రావాలి, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రావాలి అంటే అక్కడ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రజలు అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చేయట్లేదు. ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు రావట్లేరు. అందుకోసమే అందులో అంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ప్రజల పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకి మాత్రం మంచిదే అనేసి మనం మాట్లాడుకోవచ్చు. అందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి రమ్మంటే రాలేరు. కాబట్టి ఒకేసారి ఎలక్షన్ జరిగితే అందరూ విందు భోజనం ఆరగించినట్లు ఉంటుంది అనేది
ప్రజలకి కూడా తెలుసు, ప్రజలు కూడా అదే విధంగా అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకేసారి ఎలక్షన్ జరుగుతూనే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇది కంప్లీట్గా జమిలీ ఎన్నికలకి సంబంధించిన మ్యాటర్. ఓకే, అయితే ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అది ఒకవేళ అమల్లోకి వస్తుందో రాదో తెలియదు, కానీ బిల్లును మాత్రం 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులో ఉన్న ఇంకా అన్ని విషయాలు సమూలంగా చర్చించడానికి కోసం ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడం జరిగింది అన్నమాట. సో తదుపరి పరిణామాలు మళ్ళీ నెక్స్ట్ చర్చిద్దాం. నమస్తే.